పవన్ కళ్యాణ్కు మద్దతుగా సాయిధరం తేజ్ రోడ్ షో నిర్వహిస్తారు. పాత కండ్రాడ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. కొత్త కండ్రాడ, కుమారపురం, చిత్రాడ, చిన్న జగ్గంపేట, తాటిపర్తి, వన్నెపేడు మీదుగా కొడవలి వరకు యాత్ర జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జానుతున్నారు. వర్మ, వరుసగా మెగా హీరోలంతా పిఠాపురంలో కూటమి నేతల్లో జోష్ నింపేలా తమ ప్రచారం అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సాయిధరం తేజ్ ఏ టైంకి పిఠాపురం రాబోతున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ప్రస్తుతం క్యూ కొడుతున్నారని చెప్పాలి. ఇప్పటికే పలువురు బుల్లితెర, వెండితెర ఆర్టిస్టులందరూ కూడా పిఠాపురంలో ముమ్మరంగా అయితే ప్రచారం ప్రస్తుతం కొనసాగిస్తున్న తరుణంలో తాజాగా మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కూడా పిఠాపురంలో బాటై పట్టారనే చెప్పాలి. ఏదైతే ఇటీవల హీరో వరుణ్ తేజ్ బాబాయ్ కోసం ప్రచారం చేయగా వైష్ణవ్ తేజ్ కూడా వచ్చి వెళ్లిన పరిస్థితులు. ఇప్పుడు మావయ్య కోసం ప్రచారం చేసేందుకు సాయిధరం తేజ్ కూడా సిద్ధమయ్యాడటే. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం తర్వాత పిఠాపురం సాయిధరం తేజ్ వస్తారు. 4 గంటలకి సంబంధించి ఏదైతే 3 రోజుల్లో భాగంగా ఏపీ వ్యాప్తంగా సాయిధరం తేజ్ తన పర్యటన అయితే షెడ్యూల్ ఖరారు చేశారు. నిన్న మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి కోసం ప్రచారం నిర్వహించి ఈ రోజు స్వయంగా బాబాయ్ కోసం మావయ్య కోసం పిఠాపురం నియోజకవర్గంలో సాయిధరం వరుణ్ తేజ్ వచ్చిన తర్వాత ఏదైతే కవర్ చేశారో మిగిలిన ప్రాంతాన్ని ప్రస్తుతం సాయిధరం తేజ్ అయితే ప్రచారంలో పాల్గొనడానికి ఈ రోజు పిఠాపురంలో అంతా షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు కాకినాడకి సంబంధించి సంగిలో ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటారు. కాకినాడలో రేపు ప్రచారం కూడా చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న మచిలీపట్నంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలశౌరి తరఫున ప్రచారం పూర్తి చేసుకుని ఈ రోజు మధ్యాహ్నం 12 తర్వాత పిఠాపురంలోని ఏదైతే చేబ్రోల్లో ఉన్నటువంటి తన మావయ్య ఇంటికి రావడం, తర్వాత 4 గంటలకి పూర్తిగా కూడా ఏదైతే రోడ్ షో నిర్వహించడానికి ఈ రోజు సాయిధరం తేజ్ సంబంధించి పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకి పాత కందరాడ ఏదైతే గ్రామం ఉందో అక్కడి నుంచి ప్రారంభమై కొత్త కందరాడ, కుమారపురం, చిత్రాడ, చిన్న జగ్గంపేట, తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో రోడ్ షోగా అయితే తన మావయ్య కోసం ప్రస్తుతం సాయిధరం తేజ్ ప్రచారం చేయడానికి రానున్నారు. 4 గంటలకి ఎగ్జాక్ట్ గా ఈ రోడ్ షో అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి నేతలందరూ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రోడ్ షోకి సంబంధించి వాహనాన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సాయిధరం తేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో పిఠాపురంలో అభిమానులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం 3 రోజుల పాటు తన ఏపీలో కొనసాగడం, నిన్న మచిలీపట్నం చేయడం, ఈ రోజు పిఠాపురంలో ప్రచారం చేయడం, రేపు కాకినాడ వస్తున్నారని తెలిసే ఇప్పటికే పెద్దపెట్టిన ఇక్కడ తరలి వచ్చే శ్రేణులు కూడా పార్టీకి సంబంధించి అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు జబర్దస్త్ టీం సంబంధించి సుమారు 20 మంది ప్రస్తుతం 3 రోజుల నుంచి ఎండను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో తాజాగా సాయిధరం తేజ్ ప్రచారానికి వస్తున్నారని తెలిసి ముఖ్యంగా ఈ రోజు చిరంజీవి కూడా మరికొద్ది రోజుల్లో వస్తారని ఒక అనధికారిక సమాచారం ఉన్న తరుణంలో ప్రస్తుతం ఈ రోజు సాయిధరం తేజ్ ప్రచారం పూర్తిగా కూడా అందరినీ ఆకట్టుకొని ఉంది. తన మావయ్య కోసం ప్రచారం చేసేందుకు సాయిధరం తేజ్ ప్రత్యేక స్పీచ్లు కూడా ఈ రోజు ఖచ్చితంగా ఇస్తారు. ఏదైతే ఈ 6 గ్రామాల పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో గ్రామానికి కూడా సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతారు ప్రచారంలో అని చెప్పి కూడా ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి ఈ బుల్లితెర, వెండితెర నటులు క్యూ కడుతున్న సందర్భంలో ప్రస్తుతం సాయిధరం తేజ్ ప్రచారం కూడా కొంత పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుంది ప్రజలందరినీ కూడా. ప్రచారం కూడా చాలా అందరినీ ఆయన ప్రసంగించే తీరు కూడా ఏ విధంగా ఉండబోతుందన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చేబ్రోలు సాయిధరం తేజ్ చేరుకుంటారు. 4 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రాత్రి 9 వరకు ఈ రోడ్ షో కొనసాగుతుందని ఆ పార్టీకి సంబంధించి నేతలు అయితే చెప్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలందరూ కూడా భారీ ఎత్తున ఈ రోడ్ షోలో పాల్గొంటారు. విజయవంతం ఖచ్చితంగా చెప్పి కూడా ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అందరు శ్రేణులు సాయంత్రం 4 గంటలకి పాత కందరాడ గ్రామానికి అయితే చేరుకోవాలని ఇప్పటికీ పిలుపునివ్వడం జరిగింది. అన్ని లేటెస్ట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తాజా రీతిలో సాయిధరం తేజ్ కి
పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక అభిమాన సంఘం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రస్తుతం భారీ ఏర్పాట్లు చేశారు. భారీ స్వాగతం పలికేందుకు మహిళలు కూడా ముఖ్యంగా ఈ రోడ్ షోలో పాల్గొంటారని అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు హీరో సాయిధరం తేజ్ ప్రచారం పిఠాపురంలో కొనసాగనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.